ఐపీఎల్‌లో చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ కథ మారలేదు. పంజాబ్‌తో ఓటమి పాలై చిన్నస్వామి స్టేడియంలో వరుసగా మూడో మ్యాచ్‌లో ఓడిపోయింది. అసలు చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీకి ఏమైందో అర్థం కావడం లేదు. ఐపీఎల్‌లోని టీంలను వారి సొంత గ్రౌండ్లలో ఓడించి చిన్నస్వామిలో మాత్రం నిరాశపరుస్తుంది. ఇక మ్యాచ్ విషయానికొస్తే పంజాబ్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టి విజయం సాధించింది. బెంగళూరుని బెంగళూరులోనే ఓడించింది. ఆర్సీబీ బ్యాటింగ్‌లో అట్టర్ ఫ్లాప్ అయి పంజాబ్‌కి విజయాన్ని ఇచ్చేసింది. అయితే వర్షం కారణంగా మ్యాచ్ 14 ఓవర్స్‌కి కుదించారు. పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. ఇక బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఆర్సీబీకి పంజాబ్ బౌలర్లు చుక్కలు చూపించారు. హర్షదీప్ మరోసారి తాను వేసిన ఫస్ట్ ఓవర్లోనే వికెట్ సాధించాడు. తన బ్రిలియంట్ స్వింగింగ్ డెలివరీతో సాల్ట్ని అవుట్ చేశాడు. దీంతో ఆర్సీబీ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. ఆ వికెట్తో ఆర్సీబీ ఎక్కడ నిలబడలేకపోయింది. తర్వాత ఫోర్త్ ఓవర్లో హర్షదీప్ కింగ్ కోహ్లీని అవుట్ చేసి పంజాబ్కి బ్రిలియంట్ స్టార్ట్ అందించాడు. తర్వాత లివింగ్స్టోన్, జితేష్ శర్మ, కృణాల్ పాండ్యా వరుసగా అవుట్ అవడంతో 33 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కుదురుకుంటున్న పటిదార్ కూడా భారీ షాట్కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. నెక్స్ట్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన కొత్త ప్లేయర్ని కూడా తొందరగానే అవుట్ చేయడంతో ఆర్సీబీ 43 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. దీంతో ఆర్సీబీకి మరో లోయెస్ట్ స్కోర్ తప్పదనే అందరూ అనుకున్నారు. బట్ అందరు బ్యాట్స్మెన్స్ ఫెయిల్ అయినా గ్రౌండ్లో టిమ్ డేవిడ్ మాత్రం విశ్వరూపం చూపించాడు. వరుసగా వికెట్లు పడిన చివర్లో స్ట్రైక్ తన దగ్గరే ఉంచుకొని 26 బంతుల్లో 3 సిక్స్లు 5 ఫోర్లతో 50 పరుగులతో ఫెంటాస్టిక్ ఇన్నింగ్స్ ఆడాడు. నిజంగా టిమ్ డేవిడ్ ఆడిన ఇన్నింగ్స్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అని చెప్పాలి. టిమ్ డేవిడ్ 50 పరుగులు తీసేస్తే ఆర్సీబీ 45 పరుగులు మాత్రమే చేసి చెత్త రికార్డ్ని తన మీద వేసుకునేది. టిమ్ డేవిడ్ సూపర్ ఇన్నింగ్స్తో ఆర్సీబీ పరుగు కాపాడాడు. దీంతో ఆర్సీబీ 14 ఓవర్లలో 95 పరుగులు చేసింది. బౌలింగ్లో పంజాబ్ మాత్రం మరోసారి అదరగొట్టింది. లాస్ట్ మ్యాచ్లో లో స్కోరింగ్ టార్గెట్ని గెలిపించిన పంజాబ్ కింగ్స్ బౌలర్లు ఈ మ్యాచ్లో ఆర్సీబీని లో స్కోర్కే పరిమితం చేశారు. హర్షదీప్ మరోసారి బ్రిలియంట్ స్టార్ట్ అందించి 3 ఓవర్లలో 23 పరుగులు మాత్రమే ఇచ్చి ఓపెనర్ సిద్ధర్ని అవుట్ చేశాడు. ఇక నెక్స్ట్ చాహల్ లాస్ట్ మ్యాచ్లో ఫామ్ని కంటిన్యూ చేశాడు. జితేష్ని కెప్టెన్ రజత్ పాటిదార్ని అవుట్ చేసి 3 ఓవర్లలో కేవలం 11 రన్స్ మాత్రమే ఇచ్చాడు. మార్కో యాన్సన్ కూడా అవుట్ స్టాండింగ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్తో 3 ఓవర్లలో 10 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. ఇక హర్ప్రీత్ బార్ 2 వికెట్లు తీయగా జేవియర్ బార్లెట్ 1 వికెట్ తీసుకున్నాడు. ఇక చేజింగ్లో పంజాబ్ కూడా ఇబ్బంది పడింది. రబ్ సిమ్రాన్ మరియు ప్రియాన్ షారియా తక్కువ పరుగులే చేసి పవర్ ప్లేలోనే అవుట్ అయ్యారు. ఇక తర్వాత కెప్టెన్ అయ్యర్ని, జోస్ ఇంగ్లీష్ని ఒకే ఓవర్లో అవుట్ చేసి హ్యాజిల్వుడ్ ఆర్సీబీని మ్యాచ్లోకి తీసుకొచ్చాడు. దీంతో పంజాబ్ 53 రన్స్కే 4 వికెట్లు కోల్పోయింది. అయితే నెహాల్ వదీరా ఫెంటాస్టిక్ బ్యాటింగ్తో పంజాబ్ని గెలిపించాడు. వదీరా 19 బంతుల్లోనే 3 ఫోర్లు 3 సిక్సర్లతో 33 రన్స్ సాధించి పంజాబ్ని ఒంటి చేత్తో గెలిపించాడు. ఈ మ్యాచ్ విజయంతో పంజాబ్ సెకండ్ ప్లేస్కి చేరుకోగా ఆర్సీబీ 4th ప్లేస్కి పడిపోయింది. అయితే సూపర్ ఇన్నింగ్స్ ఆడిన టిమ్ డేవిడ్కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక తర్వాత మ్యాచ్లో ఆర్సీబీ ఏ విధంగా కంబ్యాక్ ఇస్తుందో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.